చదువుకోవడానికి ఆశ్రయం ఇచ్చిన బంధువుల ఇంటికి కన్నం వేసిన విద్యార్థిని. చిలకలగూడలోని నివాసం ఉండే బంధువుల ఇంట్లో ఉండి 8వ తరగతి చదువుతున్న విద్యార్థిని ఇన్స్టాగ్రామ్లో పరిచయమైన వ్యక్తి విజయ్ రెడ్డికి బంగారం దొంగిలించి డబ్బులు చేరవేస్తున్న వైనం. బాధితులకు అనుమానం రావడంతో పోలీసులను ఆశ్రయించిన బాధితులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసి నిందితుడిని అరెస్ట్ చేసిన చిలకలగూడ పోలీసులు. ఈ కేసులో 16 తులాల బంగారం స్వాధీనం చేసుకుని నిందితుడిని రిమాండ్కు తరలించిన పోలీసులు. और उसमें चार्टिंग भेजने के बाद समझ में आया कि बच्चे एक आदमी को पैसे भेज रही और घर से कुछ चिलकलगूड़ा SHO अनुदीप, लालागूड़ा SHO रमेश गौड़ और आंजनेय SI आंजनेय करुणाकर रेड्डी SI लोग 10 तक लोग PC और SI इंस्पेक्टर ACP लोग को मालूम कर लिया कि उन्होंने सेक्सुअली भी एडवांटेज दिया बोल के स्टेटमेंट ये पूरा गोल्ड कोर्ट को सबमिट करेंगे. कोर्ट से विक्टिम कंप्लेनेंट को दिलाएंगे और ये काम करे सो टीम को हमारी तरफ से और ये जो इसलिए ఏప్రిల్ నెల ఈ నెల చిలకలగూడ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఒక కంప్లైంట్ వచ్చింది. తన ఇంట్లో తన బంధువు అమ్మాయి ఒకరిని ఇంట్లో చదివిపిస్తున్నానని చెప్పి, అంతేకాకుండా ఆ అమ్మాయి ఆ బాగోగులన్నీ నేనే చూస్తున్నానని చెప్పి చెప్తూ కొద్ది రోజుల నుండి మా ఇంట్లో బంగారం మాయమవుతుంది, కొంత డబ్బు మాయమైందని చెప్పి కంప్లైంట్ ఇవ్వడం జరిగితే దాని మీద మనము పోలీసు కేసు ఇమీడియట్గా కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. స్టార్ట్ చేస్తే ఎవరైతే ఆ విక్టిమ్ అమ్మాయి ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయిని ఎగ్జామిన్ చేస్తే మనకు కొన్ని విషయాలు తెలిసినాయి. దానిలో ఆ అమ్మాయి తనకు ఉన్న ఇన్స్టాగ్రామ్ ద్వారా ఒక అబ్బాయి చెప్పలి విజయ్ కుమార్ రెడ్డి అని ఒక అబ్బాయి పరిచయం అయ్యాడని చెప్పి, ఆ అబ్బాయి తనతో ప్రేమ అని మాటలు చెప్పాడని, తర్వాత సెక్సువల్లీ అబ్యూజ్ చేశాడని చెప్తూ మధ్యలో తన దగ్గరికి వెళ్ళి డబ్బులు తీసుకోవడం జరిగిందని చెప్పి, అంతేకాకుండా బంగారం కూడా డబ్బులు లేకపోతే బంగారం తీసుకోమని చెప్పి ఆ బంగారాన్ని వేరే తన ఫ్రెండ్ వాళ్ళ మదర్ ద్వారా కుదవబెట్టి అతనికి డబ్బులు ఇవ్వడం అలాంటి పనులు చేసింది. అయితే ఈ విషయం మొత్తం ఇన్వెస్టిగేషన్ పూర్తిగా జరిగిన తర్వాత తెలిసింది ఏంటంటే, ఆ అమ్మాయి తన ఇంట్లో ఉండే 16 తులాల బంగారం, తన అంటే పెద్దమ్మ బంగారాన్ని ఈ అమ్మాయి పెద్దమ్మకు పెద్దనాన్నకు తెలియకుండా ఒక ద్వారా కుదవబెట్టించి ఆ డబ్బులను ఫోన్పే ద్వారా ఈ చెప్పలి విజయ్ కుమార్ రెడ్డి అనే అబ్బాయికి పంపడం జరిగింది అనేది తేలితే వెంటనే మనము ఇంకా ఈ చెప్పలి విజయ్ కుమార్ రెడ్డి ఎక్కడ ఉంటాడు ఏంటి అనేది మనం పరిశోధన చేసి ఫైండ్అవుట్ చేస్తే ఇతను బెంగళూరులో డిగ్రీ చదువుతున్నాడని తెలిసింది. అంతేకాకుండా ఇతను కడప వాస్తవుడు అని చెప్పి వీళ్ళ పేరెంట్స్ ఇద్దరు యోగి వేమన యూనివర్సిటీలో జాబ్ చేస్తారని తెలిసింది. వెంటనే టీమ్స్ పంపించడం జరిగింది. పంపించి ఈ చెప్పలి విజయ్ కుమార్ను అదుపులోకి తీసుకొని అతను ఎక్కడెక్కడైతే బంగారం దాచిపెట్టాడో అవన్నీ 16 తులాల బంగారాన్ని రికవరీ చేయడం జరిగింది. అంతేకాకుండా ఆమె దగ్గరికి వెళ్ళి 1,50,000 రూపాయల క్యాష్ కూడా ఇతను తీసుకొని ఖర్చు పెట్టుకోవడం జరిగింది. ఇతను ఏ విషయాల్లో ఖర్చు పెట్టాడంటే క్రికెట్ బెట్టింగ్ ఆడడము, తాగడము, సిగరెట్లు తాగడము, ఇటువంటి వ్యసనాలకు ఈయన పూర్తిగా డబ్బులంతా ఖర్చు పెట్టడం జరిగింది. పిల్లల మీద అంటే సరైన నియంత్రణ లేకపోతే పర్యవసానం ఎట్లా ఉందనేది ఈ కేసు ఉదాహరణగా నిలబడ్డది. అయితే ఈ కేసును పూర్తిగా డిటెక్ట్ చేసి పోయిన బంగారం మొత్తాన్ని రికవరీ చేసి మన కోర్టుకు సబ్మిట్ చేస్తాం. ఇవన్నీ ఈ ఇన్వెస్టిగేషన్లో ACP జైపాల్ రెడ్డి గారి ఆధ్వర్యంలో చిలకలగూడ SHO అనుదీప్ మరియు లాలాగూడ SHO రమేష్ గౌడ్, తర్వాత ఆంజనేయులు SI జగదీష్, గణేష్, విజయ్, నరేష్, SI కరుణాకర్ రెడ్డి, ఇవి మొత్తము దాదాపు 10 మంది ఆఫీసర్లు, ఆంజనేయులు SI వీళ్ళంతా కలిసి ఈ కేసు అతి త్వరగా అంటే మనకు తెలిసిన వెంటనే అమ్మాయితో మాట్లాడము, భరోసా సెంటర్ పంపడము, ఇవన్నీ ప్రొసీజర్ చేసుకుని ఈ ప్రొసీజరే మనకు ఎక్కువ టైం పడుతుంది. కానీ
ఇన్వెస్టిగేషన్ పార్ట్ తర్వాత రికవరీ మొత్తం అత్యంత తొందరగా చేసి ఈరోజు అరెస్టులు చేశాము. ఇతన్ని కోర్టుకు సబ్మిట్ చేయడం జరుగుతుంది. ప్రాపర్టీ ఏదైతే రికవరీ అయింది కూడా కోర్టుకు పెట్టి బాధితులకు ఇప్పించడం జరుగుతుంది. ప్రేమ వ్యవహారం నడిచిందనేది ప్రాథమికంగా తెలిసింది, కానీ అది ఈ కేసుకు సంబంధం లేని విషయం. స్నాప్చాట్ తర్వాత ఇతనికి పేర్లు అర్జున్ రెడ్డి, స్నాప్చాట్ పేరు అర్జున్ రెడ్డి, ఇటువంటి పేర్లు పెట్టుకున్నాడు అన్నట్టు. ఇక్కడే మేమంటే ఇంకా ఫర్దర్గా చేస్తాం, ఎందుకంటే పోలీస్ కస్టడీ తీసుకోవడం ఉంటుంది, చాలా పనులు ఉంటాయి. మళ్ళీ ఫర్దర్గా ఏమన్నా ఉంటే కూడా అవన్నీ కొట్టుకోవచ్చు. ఇది ప్రాథమికంగా అయితే మనకు అవైలబుల్గా ఉన్న ఇన్ఫర్మేషన్ ఇది. రికవరీ పార్ట్ ఎంత అనేది అంతా చూసుకున్నాం. అదంతా కోర్టుకు పెట్టిన తర్వాత ఫర్దర్గా అయితే అంటే ప్రీవియస్ కాండక్ట్ ఏంటిది, ప్రీవియస్ హిస్టరీ ఏంటి, ఇంకా ఏమైనా ఇన్వాల్వ్ అయింది అనేది టెక్నికల్గా మనము ఎంత వాల్యూ ఉంటుంది సార్ మొత్తం? ఇది 10 లక్షల వాల్యూ అండి. 16 తులాల బంగారం, 1 లక్ష. ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నారు? ఇది దాదాపు ఒక 3-4 మంత్స్ నుండే. వాళ్ళకి ఎలా డౌట్ వచ్చిందంటే, ఈ కంప్లైనెంట్ తన షర్ట్లో ఒక 3,000 రూపాయలు పెట్టి ఆఫీస్కి పోయాడు. ఈ అమ్మాయి ఒక్కతే ఉన్నది ఇంట్లో, పిల్లలిద్దరు స్కూల్కి వెళ్ళారు. ఈ అమ్మాయికి ప్రాబ్లం ఉండి ఇంట్లో ఉంది. అయితే వచ్చేసరికి మళ్ళీ మర్చిపోయాను, నేను నా షర్ట్లో 3,000 రూపీస్ పెట్టుకున్నా అని చూసుకుంటే అక్కడ 3,000 లేవు. మరి ఎవరన్నా వచ్చారా అని చెప్తే ఎవరు రాలేదు. ఆ అమ్మాయిని కూడా అడిగాడు. ఆయనకు సస్పెక్ట్ అనిపించింది, అరే ఇదో డబ్బులు పోయినాయి అంటే 3,000, మరి మా మరదల కూతురే ఉంది కదా, మరి ఈమె తప్ప వేరే వాళ్ళు ఎవరు ఉన్నారని వాళ్ళ మిస్సెస్కు ఫోన్ చేసి చెప్పడం జరిగింది. ఆమె జగ్గాయపేటలో జాబ్ చేస్తుంది. అయితే ఆమె వచ్చి అన్నీ చూసింది అన్నట్టు, బీరువాలు అన్నీ వెతికితే బంగారం మిస్సింగ్ అనమాట, క్యాష్ మిస్సింగ్ ఉన్నది. సో అప్పుడు ఈ అమ్మాయి మీదనే వాళ్ళు సస్పెక్ట్ చేసి ఆమె ఈమె ఫోన్ ఒకసారి చూడడం జరిగింది. దానిలో ఒక పర్సన్తో ఎక్కువ మాట్లాడుతున్నట్టుగా, చాటింగ్ చేస్తున్నట్టుగా, కొంత క్యాష్ ఆ ఫోన్ ద్వారా కూడా ట్రాన్స్ఫర్ అయినట్టుగా, ఇవన్నీ కొంత ఇన్ఫర్మేషన్ రాగానే మన దగ్గరికి వచ్చి కంప్లైంట్ ఇవ్వడం, వెంటనే మనము అమ్మాయిని ఎగ్జామిన్ చేయడం, తర్వాత ఫర్దర్ ప్రోగ్రెస్ అంతా తీసుకోవడం జరిగింది. అంటే అమ్మాయికి కొద్దిగా అక్కడ ఊళ్ళో కంటే ఇక్కడ మంచి చదువు దొరుకుతుందని చెప్పి, తర్వాత తన పిల్లలకు కంపెనీ ఉంటుందని చెప్పి వాళ్ళు తెచ్చారు. కొద్దిగా ఎట్లయినా హైదరాబాద్ సిటీలో క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉంటుందని తీసుకొచ్చాం. మేము మెసేజ్ ఇచ్చేంత పెద్దవాళ్ళం కాదు. ఇద్దరు అంటే పెద్దమ్మ పెద్దనాన్న ఇద్దరు కూడా బిజీ ఉన్నారు, ఎంప్లాయ్ జాబ్ చేస్తున్నారు. రెగ్యులర్గా వాళ్ళు నమ్మకం ఒకటి, చెల్లెలు కొడుకు కూతురే కదా, అట్లా నమ్మకం ఒకటి అన్నీ ఉండడం. తర్వాత ఎవరి లైఫ్లో వాళ్ళు బిజీ ఉండి ఇంటి మీద కొద్దిగా నిగరాని అనేది తక్కువ కావడం, ఇవన్నీ కొద్దిగా ఈ సమస్యకు కారణాలు. అట్ ద సేమ్ టైం ఇటువంటి అవకాశాన్ని ఎక్కడ దొరుకుతుందా అని వెతికి చూసే వాళ్ళు కూడా ఉంటారు. ఇప్పుడు వీళ్ళు కూడా అడ్వాంటేజ్ అంటే వీళ్ళ దగ్గర వీళ్ళ పేరెంట్స్ డబ్బులు లేకపోవడం, పేదరికం కారణమే కావచ్చు, లేకపోతే జూదము ఇటువంటి చెడు అలవాట్లే కావచ్చు. ఇంకా అలవాటు పడ్డ వాళ్ళు ఈజీ మనీ ఎక్కడ దొరుకుతుందని చూస్తూ ఉంటారు. అట్లా ఆ కోవకు చెందిన వ్యక్తి ఈ అబ్బాయి. వాళ్ళిద్దరికి లవ్ ఎక్కడ ఉంది సార్ అమ్మాయికి? లవ్ అంటే ఇప్పుడు మైనర్ గర్ల్ ఏం చేసినా కానీ అది యాక్సెప్టెన్స్లో ఉండదు. మైనర్ గర్ల్ కన్సెంట్ ఇచ్చినా, వీళ్ళు ఇచ్చినా, అవి లవ్ చేసినా ఏవి పనికిరావు చట్టపరంగా. అది యాక్చువల్గా ఇమ్మెచ్యూరిటీతో చేస్తున్న లవ్ కానీ ప్రేమలు అటువంటి వాళ్ళకి తెలియదు. ఈ మంచి చెడు అనే కాన్సిక్వెన్స్ తెలియదు, కాబట్టి వాళ్ళు ఎప్పటికీ విక్టిమ్స్గానే మనం చూస్తాం.